హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు కార్తీక పౌర్ణమి కదండి. మార్నింగ్ 4కి లేచి ఇల్లు మొత్తం శుద్ధి చేసుకొని పూజ చేసుకుంటున్నానండి. పూజ కంప్లీట్ అయిపోయింది. శివయ్యకి హారతి ఇచ్చేసేసి పైన తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకున్నానండి. ఈరోజు అని కాదు, నాకు ప్రతి మండే నాకు స్పెషల్గానే అనిపిస్తుంది. మనకి కష్టాలలో తోడుండేదంటే నమ్మిన దైవం ఒకటే. నాకు ఆ శివయ్య ప్రతి దాంట్లో తోడుగా ఉంటాడండి. అది ఎంత పెద్ద కష్టమైనా సరే తను తోడుగా ఉంటాడు. సంతోషమైన కష్టమైన నేను ఇంకా నా శివయ్యని నమ్ముతా. ఈ ప్రాణం కూడా ఇచ్చింది శివయ్యనే అండి. వాడు చూడండి, నేను పూజ చేస్తుంటే శివయ్య దగ్గరే కూర్చున్నాడు. వాడు నేను ప్రసాదం పెడితే వాడికి కూడా ప్రసాదం కావాలనేసి అడుగుతున్నాడండి. తను ఒక ప్రాణమే కదా, దేవునికి పెట్టింది తనకు పెట్టవచ్చు అనేసి పెట్టినండి. పైన తులసమ్మ దగ్గర పూజ చేసుకుంటున్నాను. మార్నింగ్ లేచి శివయ్య టెంపుల్కి వెళ్ళి అభిషేకం చేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. మనుషులన్నా ఈరోజు ఉంటారు, రేపు ఉండరు, కానీ దేవుడు మాత్రం ఎప్పుడు మనతోటే ఉంటాడు అని నేను నమ్ముతా అండి. ఎవరికి శాశ్వతంగా తోడుండరు. ఆ దేవుడు ఒక్కడే మనకు తోడుగా ఉంటాడు. ఈ ప్రాణం అసలు ఎక్కడికి వెళ్ళినా కూడా తన న్యాయమటే ఉంటాడండి రాము. అసలు ఏ టైం అయినా కానీ, 1 అయినా కానీ, 4 అయినా కానీ, నేను ఎక్కడుంటే అక్కడే ఉంటాడు తను. తనలో కూడా నేను శివయ్య రూపాన్ని చూసుకుంటా. కాలభైరవుడు నాకు చాలా ప్రేమ చూపిస్తాడండి వీడు. పూజ కంప్లీట్ అయిపోయింది. పైన మాకు త్రిలంబరం చెట్టు ఒకటి, తమలపాకు చెట్టు, గులాబీ చెట్టు అన్నీ ఉన్నాయండి మాకు పైన. శివయ్యకి తీసుకొచ్చి సమర్పించిన. పూజ కంప్లీట్ అయిపోయిందండి. నాకు తెలిసినంతగా నేను శివయ్యకి చేసుకున్నా. మనం ఎంత పెట్టినాం ఏం చేసినామని కాదు, భక్తితోటి ఒక చెమ్మడు నీళ్లు పోసిన శివయ్యకి అభిషేకం చేసిన సంతోషిస్తాడండి. మా గౌడ్స్ కదా, మా కులదేవత ఎల్లమ్మ తల్లి. శుక్రవారం రోజు మేము పూజ చేసుకుంటాం. అమ్మవారు మొక్కుతున్నాడు చూడండి రాము. నేను టెంపుల్కి వెళ్తున్నానని అలాగే కూర్చున్నాడు, వాడు కూడా వస్తాడని. నేను మా సిస్టర్ కలిసేసి టెంపుల్కి వెళ్ళినామండి. అక్కడ 365 ఒత్తులు వెలిగించి ఉసిరికాయతో దీపం 5 దీపాలు పెట్టి ఉసిరికొమ్మ పెట్టేసేసి దీపం పెట్టినా అండి. ఇక్కడ నాగదేవత కూడా ఉంటే నాగదేవత దగ్గర కూడా దీపం పెట్టేసిన. అట్లా చేయాలి ఇట్లా చేయాలని ఏం లేదు, మనకు తోచినంతగా దేవుని మీద నమ్మకంతో చేస్తే చాలండి. చాలా పబ్లిక్ ఉండే టెంపుల్లో అభిషేకం కోసం నిల్చున్నారంతా. అవన్నీ బియ్యం అన్ని ఇట్లానే నీళ్ళు పోస్తారు. కొద్దిగా నీళ్ళు నెక్స్ట్ ఉంది ఇప్పుడు ఓం విరవాక్షాయ ఓం గమత్రేణ ఓం నీరోజాయ ఓం శంకరాయ ఓం సులభాయ ఓం కృతాంగే ఓం విష్ణువల్లభాయ ఓం విష్ణాయ ఓం శ్రీకారాయ ఓం సిద్ధాయ సర్వావతిలోకే కుళ్ళు పులిసి ఉగ్ర. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. నేను టెంపుల్కి వెళ్ళినా అండి. దీపం పెట్టేసేసి శివయ్యకి
ఇగో పంచామృతం శివయ్యకి అభిషేకం చేసి పంచామృతం కూడా దొరికిందండి నాకు. తీసుకో తిను. అయ్యో వీడికి బనానా అంటే ఇష్టం ఉండదు, కానీ పంచామృతం దొరికిందండి నాకు. చాలాసేపు వెయిట్ చేసినాము, శివయ్యకి అభిషేకం చేసినాము. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.